గత 7 నెలలుగా కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇటు నారా లోకేష్ గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఎలా వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఏం గమనించారు మార్పులు? కానీ నా వరకు అయితే పవన్ కళ్యాణ్ గారు బాగా వర్క్ చేస్తున్నారు సార్. డిప్యూటీ సీఎంగా ఆయన వెళ్ళలేను, ఆయనకు అనుభవం లేకపోయినా సరే పాలన మీద కొంచెం ఇప్పుడిప్పుడు కొంచెం పట్టు బిగిస్తున్నాడు అనిపిస్తుంది. రోజు ప్రజావాణి పెడుతున్నారు, వాళ్ళ లోకల్ గ్రామాల్లో వాళ్ళ ఇది చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు. సో మరి ఆ పరిపాలన అంతా బాగుందంటారా? ఉందంటారా? పవన్ కళ్యాణ్ గారి అయితే పరిపాలన బాగుంది. ఇంకా ఆయన ఏమేం చేస్తే బాగుంటుంది? ఆయన భవిష్యత్తులో ఇలాగ పొత్తుతో కాకుండా సింగల్గా వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మరి ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా ఇటు కంపెనీ ఆయన ఏమైనా చేయాలనుకుంటే మేజర్గా ఏమైనా ఆయన గట్టిగా ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలంటే వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన ఓన్గా ఏం చేయడానికి ఏం లేదు. కాబట్టి ఆయన మెజారిటీ సీట్లతో వచ్చి గెలిచుంటే బాగుండేదేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు దాకా మామూలు చంద్రబాబు గారి పరిపాలన మీరు 4 సార్లు చూశారు. అయితే నెక్స్ట్ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇద్దరు కూడా విడివిడిగా వెళ్ళారు అనుకుంటారు. సపోజ్ ముందుగా సీఎం అయ్యే అవకాశం ఎవరికి ఎక్కువ ఉందంటారు? పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ. ఈయన కూడా మరి కంపెనీలు తెచ్చి అట్లా కూడా ఈయన తరపున ఎందుకంటే ఆల్రెడీ ఈయన సినిమా యాక్టర్ కాబట్టి 10 సంవత్సరాల నుండి పార్టీని పట్టుకుంటున్నాడు. కాబట్టి ఈయనకి నారా లోకేష్ కన్నా ఈయనకి ఎక్కువ సీనియర్ ఉంది. కాబట్టి జనాలు కూడా ఈసారి ఓట్లు వేసింది కూడా ఈయనకి నమ్మే ఓట్లు వేసారు. కాబట్టి ఈయనకి అవకాశం ఎక్కువ ఉంది. ఒక 10 ఏళ్లలో ముఖ్యమంత్రిగా చూడొచ్చు అంటారా? చూడొచ్చు ఖచ్చితంగా. సింగిల్ గా రావడం ఇష్టం అండి. మీకేం నచ్చింది ఆయన పాలన? కరెక్ట్గా ఉంటారండి, ఏదైనా చేయాలైనా చెందాలైనా. సింగిల్ గా వస్తే గెలుస్తారా? మరి గెలుస్తారండి.